హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ మమ్మ వరల్డ్. మీకోసం ఈరోజు టేస్టీగా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చికెన్ కర్రీని అయితే చక్కగా చికెన్ మనం ముందుగా కడిగి పెట్టుకొని ఇంగ్రీడియంట్స్ కూడా రెడీగా పెట్టుకుందాం. మనం బాండీలో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా చక్కగా మగ్గనిద్దాం. మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకు కాస్త సాల్ట్ అయితే వేసి చక్కగా కలిపి మూత పెట్టుకుందాం. ఎందుకంటే కరివేపాకు వేయడం వల్ల మనకి చికెన్ అయితే మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా వేసి కాస్త పసుపు వేసి చక్కగా మగ్గిన తర్వాత మనం దాన్ని కలుపుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే 2 స్పూన్లు యాడ్ చేసుకుందాం. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కాస్త మగ్గిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసి చక్కగా మనం కలిపి వెయిట్ చేద్దాం. దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుందండి. వాటర్ బయటకు వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. చికెన్లో వాటర్ అంతా మగ్గే వరకు వెయిట్ చేసి మగ్గిన తర్వాత అందులో మనం టేస్ట్కి సరిపడా కారం అయితే యాడ్ చేసుకుందాం. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా కూడా మనకి కారం కాస్త ఎక్కువే పడుతుందండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా, క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసి మూత పెడతాం. మా అమ్మాయి కోసం నేను కొంచెం చికెన్ అయితే పల్చగా చేస్తున్నానండి, అందుకే నీళ్ళైతే యాడ్ చేస్తున్నాను. మీరు నీళ్లు యాడ్ చేయన అవసరం అయితే లేదు. చికెన్ కర్రీ చాలా మందికి చిక్కగా గుజ్జులా ఉంటేనే ఇష్టపడతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.